నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సొంత ఊరు నారావారిపల్లికి అయితే రావడం జరిగిందనమాట. అలాగే వాళ్ళ ఇల్లు, అలాగే నా వెనకలో ఉన్న విగ్రహాలు ఏవని చెప్పేసి పూర్తిగా అయితే చూపిస్తాను. నేనైతే తిరుపతి నుంచి అయితే నారావారిపల్లికి బయలుదేరి వెళ్ళానమాట. అలాగే నారావారిపల్లి దగ్గరలో ఉన్నాను. ఈ టర్నింగ్ తిరుగుతానే ఇంకా కొద్దిగా ముందుకు పోతే కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఊరైతే వస్తుంది. ఇదంతా నారావారిపల్లికే వస్తుంది. అలాగే చూడండి, ముందుకైతే వెళుతూ ఉన్నాము. ఎవరైనా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఆపుతాను చూడండి. ఇక్కడ నారావారిపల్లి బోర్డు అనేది ఉంది, కానీ అవి చెట్లు అవన్నీ అడ్డం ఉన్నాయన్నమాట. చూడండి, నారావారిపల్లి అని చెప్పేసి బోర్డులు అయినా అడ్డం ఉన్నాయన్నమాట. ఆ బోర్డు నుంచి కొద్దిగా ముందుకు పోతానే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంటుందన్నమాట. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంక్రాంతికి అయితే ఈ ఊరికి వస్తారనమాట. ఇక్కడ బసవ తారకం గారు, నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విగ్రహాలు అయితే గత సంక్రాంతి, ఈ సంక్రాంతి కాకుండా 2025లో వచ్చిన సంక్రాంతికి ఆయనే ఓపెన్ చేయడం జరిగిందనమాట. అప్పుడు కూడా నేను ఇక్కడే ఉన్నాను ఆ విగ్రహాలు ఓపెన్ చేసేటప్పుడు. చూడండి, వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇదనమాట. అలాగే ఇల్లు చూడండి, మెయిన్ రోడ్డుకే ఉంటుందన్నమాట. ప్రస్తుతం అయితే సెక్యూరిటీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అయితే ఉన్నారనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇల్లు ఇక్కడి నుంచి లాస్ట్ వరకు ఉంటుందన్నమాట. నేను గత సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ గోడలు ఇవేమీ లేవు, కొత్తగా అయితే కట్టారనమాట. ఇల్లు చూడండి, ఆ టెంకాయ చెట్లు అవన్నీ లాస్ట్ వరకు అయితే ఉందన్నమాట. ఎప్పుడైనా వాళ్ళు పండగకు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లు ఇవి ఉన్నప్పుడు నారావారిపల్లికి వస్తే కానీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారన్నమాట. అలాగే ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారి ఊరును సందర్శించి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎటు లేదన్నా వాళ్ళు ప్రతి సంక్రాంతికి మనం చూసుకుంటే ఈ నారావారిపల్లికి వస్తారనమాట. ఇక్కడ 3 రోజులు ఉంటారు. ఫస్ట్ పండగ, అలాగే సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, భోగి పండుగ 3 రోజులు అయితే వీళ్ళు ఇక్కడ ఉంటారనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ముగ్గుల పోటీలు పెడతారు సంక్రాంతి రోజు. ఇది వచ్చేసి టీటీడీ కళ్యాణ మండపం అనమాట. అలాగే మనము సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నారావారిపల్లిలో ఇది ఒకటి కళ్యాణ మండపం. ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఏమైనా చేసుకోవాలన్నా. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళంతా ఈ కళ్యాణ మండపంలో అయితే పనుకుంటారనమాట. అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి. ఇదంతా టీటీడీ కళ్యాణ మండపము. అలాగే ముందుకు వెళితే కానీ పార్కింగ్ ఉంటుందన్నమాట. అలాగే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఖాళీ ప్లేసులు కనిపిస్తూ ఉన్నాయి కదా, చెట్లు గిట్లన్నీ, అక్కడైతే పార్కింగ్ ఇస్తారనమాట. ఆయన వచ్చినప్పుడు మాత్రమే పార్కింగ్ అలా ఉంటుంది. ఆ పార్కింగ్లో మనం కారు పార్కింగ్ చేసేసి తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోతే మనకు ఆయనకు వీలుంటే కానీ మనల్ని తప్పకుండా కలుస్తారనమాట. చూడండి, నారావారిపల్లి కళ్యాణ మండపం అనమాట. అలాగే ఈ చిన్న ఊరినైనా సరే కానీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. అలాగే దీనికి ముందు పక్కనే మనం చూసుకుంటే కానీ మోహన్ బాబు గారి యూనివర్సిటీ కూడా ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయన్నమాట చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర. మొత్తం అయితే ఇదన్నమాట ఇల్లు. చూడండి, ఆ టెంకాయ చెట్లు, ఆ ఎర్ర బార్డరు, ఇదంతా మెయిన్ రోడ్డుకి ఇల్లు ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్డు నుంచి మనం పెద్దగా దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అలాగే ఎవరైనా సరే కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లును చూసి ఉంటే కానీ తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి సంక్రాంతికి ఏదైనా పండుగలు ఉంటే వస్తారనమాట. సెక్యూరిటీ కూడా ముందు పక్క ఉన్నారనమాట. అలాగే మనము లోపలికి వెళ్ళి ఒక 2 నిమిషాలు ఫోటో తీసుకొని పంపించేస్తారు ఇప్పుడు సంక్రాంతి పండుగకు వచ్చినప్పుడు. ఇది మాత్రం మర్చిపోకండి. తెలుగుదేశం జెండా పెట్టేసి నందమూరి తారక రామారావు గారు దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ చూడండి, చూసేదానికి బాగుంటుంది అనమాట. అలాగే టీడీపీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఓకే ఫ్రెండ్స్.